హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛోటూ యాక్ట్ అండ్ బోన్సాయ్ వరల్డ్. లాస్ట్ వీడియో చూసారు కదా, మనం అమెరికన్ రెడ్ రంప్ అయితే అన్బాక్స్ చేస్తాం. అందులో పాటు కొన్ని మీల్ వామ్స్ అయితే మనకి అవైలబుల్ వచ్చినాయి. క్లోజర్ ఎలా ప్రిపేర్ చేయాలో సో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకు ముందు మీరు మా ఛానల్ ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ కొడితేనే మనకి పంపు వచ్చేది వీడియోని అండ్ రీచ్ అనేది చాలా వైడ్ గా వెళ్ళిపోతుంది. మెక్సికన్ రెడ్ రంప్ కి చాలా కష్టపడి ఎంక్లోజర్ క్రియేట్ చేసే అవసరం లేదు. సో యాజ్ యూజువల్ గా చాకో గోల్డ్ అనే టెరెంటులోకి ఎలా క్రియేట్ చేస్తారో దీన్ని కూడా అలాగే క్రియేట్ చేయొచ్చు. సో దానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కోకో పీట్ అండ్ పైన మనం హ్యూమిడిటీ కోసం ఒక 2 to 3 డ్రాప్స్ ఆఫ్ వాటర్ పోర్ చేస్తే చాలు, అంతే. టెరెంటులో అయితే బయటకు వచ్చేసింది ఈజీగా. సో ఇప్పుడు మనం ఈ కంటైనర్ లో కోకో పీట్ అయితే చేసుకుందాం. కోకో పీట్ అనేది మనం 1 part గ్యాప్ ఇచ్చేసి 3 parts ఆఫ్ కంటైనర్ లో కోకో పీట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సో చూసినారు కదా, ఇంతే ఇలా ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసుకున్న తర్వాత మన విఎం ఎగ్జాటిక్స్ వాళ్ళు ఇలాంటిది ఒక చిన్న టాయ్ అని పంపిస్తారు, స్కెలిటన్ టాయ్. ఇక లేట్ చేయకుండా టెరెంటులని దీంట్లోకి రిలీజ్ చేస్తారు. సో దీన్ని సెటిల్ అవ్వడానికి ఒక 2 to 3 days అయితే టైం తీసుకుంటుంది. సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన వీడియోని పంప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.